అలానే మిశ్రేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యునిక్ పీస్, ఈ మాట అంది ఎవరో తెలుసా? మంత్రి నారా లోకేష్ గారు. ఎందుకు అన్నారంటే ఆయనలో ఉండే స్పెషాలిటీ. మరి దానికి ఆప్టేనా అంటే 100కి 100% ఆప్ట్. యునిక్ పీస్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన దైనందిన జీవన శైలిలో కానీ, ఆయన పాలిటిక్స్లో కానీ, డ్రెస్సింగ్లో కానీ, పరిపాలనలో కానీ, పోరాటంలో కానీ, ఆత్మవిశ్వాసంలో కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ విషయంలోనైనా యునిక్ పీస్. అదే సినిమాలు అంటారు కదా, యునిక్ పీస్ అని. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు యునిక్ పీస్. అందుకే నారా లోకేష్ గారు ఆయన జీపీఎస్ అయితే మేము మిజైల్స్ మీ అని చెప్పి అన్నారు. జీపీఎస్ అంటే మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గంలో మిజైల్స్ మాదిరిగా దూసుకుపోతున్నాము అని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. ఎక్కడ చెప్పారు? దావోస్లో చెప్పారు. జూరిచ్లో వెళ్ళి జూరిచ్లో అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని, అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్టీఎల్ని కలిసిన తర్వాత, నాన్ రెసిడెంట్స్ తెలుగు పీపుల్ ఎన్ఆర్టీ అంటే, వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళతోటి పంచుకున్నారు ఈ అభిప్రాయాన్ని. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, ఆంధ్రప్రదేశ్ ప్రగతిని, ఆంధ్రప్రదేశ్ విజన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది, 2029 నాటికి ఎలా ఉంటుంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీరందరూ గోదావరి పుష్కరాలకు రండి, ఆ టైంకి మీరు ఆంధ్రప్రదేశ్ని ఎలా మార్చగలిగాము అని చెప్పి కొంతవరకు మీరు చూడొచ్చు అని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త, ప్రతి ఇంట్లో ఒక ఎంప్లాయీ ఉండాలి. ఒకళ్ళు ఎంప్లాయీ అయితే ఇంకొకళ్ళు పారిశ్రామికవేత్త ఉండాలి అనేటువంటిది చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. నారా లోకేష్ గారు పెట్టుబడులకు సంబంధించిన అంశాన్ని చెప్పారు. ఇప్పటి వరకు ఈ 16-17 నెలల్లో సుమారుగా 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకురాగలిగాము, తీసుకువస్తాము. రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలని క్రియేట్ చేస్తాము అని చెప్పారు. యువగలం సందర్భంగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు, 20 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేయగలము, క్రియేట్ చేస్తాము అని చెప్పి. ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి చంద్రబాబు గారి టీం ఇప్పుడు దావోస్లో ఉన్నారు. దావోస్లో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని యునిక్ పీస్ అని చెప్పారు. నిజంగానే యునిక్ పీస్. కారణం ఏంటంటే ఆయనకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్, ఆయనకున్నటువంటి సీనియారిటీ, ఆయనకి టెక్నాలజీ మీద ఉండేటువంటి అపారమైనటువంటి అనుభవం, ఆయనకున్నటువంటి విజన్, ఇవన్నీ కూడా యునిక్. ఆయన తెలుగు రాష్ట్రాలకి ప్రస్తుతం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ నేషనల్ ఫిగర్, జాతీయ స్థాయిలో రాజకీయాలని ప్రభావితం చేసినటువంటి రాజకీయ నాయకుల్లో ఆయన ప్రథముడు అని చెప్పొచ్చు. కీలకంగా వ్యవహరించాడు దక్షిణ భారతదేశం నుంచి. అందుకే ఆయన ఏ కోణం నుంచి తీసుకున్నా యూనిక్గానే కనిపిస్తారు. ఇదే విషయాన్ని లోకేష్ గారు చెప్పారు. అలాంటి యూనిక్ పీస్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో అధికారం నుంచి దించారు. ప్రతిఫలంగా వాళ్ళు ఏమి అనుభవించారు, ఎలా బాధపడ్డారు అనేది 2024 ఎన్నికల ఫలితాలను కనుక అబ్జర్వ్ చేస్తే మనకు స్పష్టమవుతుంది. మరోసారి అలాంటి తప్పు చేయకుండా ఉంటే ఖచ్చితంగా సింగపూర్ని మించిపోతాము, ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లగలము అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్, చంద్రబాబు నాయుడు గారి ఆయన యొక్క విశ్వాసం కూడా. మరి ఆ దిశగా వెళ్ళాలంటే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దానికి సంబంధించినటువంటి ఐడియాస్ కావాలి, టెక్నాలజీని ఇప్పుడు అత్యంత వేగంగా అందిపుచ్చుకోవాలి. కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ సీక్, అలాగే ఓపెన్ ఏఐ, ఇలా రకరకాలుగా టూల్స్ వస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. వీటన్నిటిని అందిపుచ్చుకోవడంతో పాటు క్వాంటమ్ కంప్యూటర్స్కి వెళ్తున్నారు, క్వాంటమ్ వ్యాలీని క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మిజైల్స్ లాంటి లోకేష్ గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి, భరత్ టీజీ రాష్ట్ర మంత్రి, వీళ్ళందరూ టీంలో ఉన్నారు. 12 మంది టీంలో చంద్రబాబు నాయుడు గారు సీనియర్, మిగతా అంతా యంగ్స్టర్స్. కానీ చంద్రబాబు నాయుడు గారు తన ప్రసంగంలో అంతా యంగ్స్టర్సే, నేను కూడా యంగ్స్టర్స్ని ఆలోచనల్లో. వయసు 70 ఉన్నప్పటికీ, 70+ ఉన్నప్పటికీ ఈ మిగతా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి చాలా వేగంగా ఆలోచించగలను, అంతే వేగంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయగలను, 2047 దిశగా ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో నిలపగలను అని చెప్పి ఆయన ఎన్ఆర్ఐలకి ఇచ్చినటువంటి మాట. అందుకే మీరందరూ వచ్చి పెట్టుబడులు పెట్టండి, స్టార్టప్ కంపెనీలు
స్టార్ట్ చేయండి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అక్కడ ఉంది, సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తుంది. మీకు ఏం కావాలో అవంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సో ఏ సందర్భంలో లోకేష్ గారు యునిక్ పీస్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అభివర్ణించారు. అలాగే దావోస్లో ప్రధానంగా వాళ్ళు ఎవరెవరితో మీట్ అయ్యారని చెప్పి మనం రిపోర్ట్ చూద్దాం. దావోస్ మ్యాన్ చంద్రబాబు నాయుడు అన్నారు. దావోస్ వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు దావోస్ మ్యాన్ అని చెప్పి పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన ఎవరు ముంచెత్తారంటే యూరోస్ సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లా, యూరోస్ సంస్థ చైర్మన్, ఈయన దావోస్ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక పారిశ్రామికవేత్త ప్రశంసించారు. దావోస్ మ్యాన్ అని యూరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా ప్రశంసలు కురిపించారు. దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిక్లో కో ప్రెసిడెంట్ రిధిమా లుల్లా స్వనీత్ సింగ్తో కలిసి చంద్రబాబు నాయుడు ఆయనతో భేటీ అయ్యారు. జన్ ఏఐ, యూరోస్ యూనివర్స్ సూపర్ యాప్, ఏఐ ఆధారిత ఫిల్మ్ సిటీ, వర్చువల్ ప్రొడక్షన్ స్టూడియో తదితర అంశాలను సీఎంకు వివరించారు. డిస్కవరీ ఆంధ్రప్రదేశ్ 360 పేరుతో వర్చువల్ రియాలిటీ ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఏపీని ఏఐ ఆధారిత సృజనాత్మక సంస్థలకు కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వారికి వివరించారు. ఏఐ క్రియేటివ్ టెక్ హబ్, డీప్ టెక్, జనరేటివ్ ఏఐ, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే డిజిటల్ మీడియా, వర్చువల్ ప్రొడక్షన్, గేమింగ్, యానిమేషన్ రంగాల్లో పెట్టుబడులు ప్రోత్సహిస్తున్నామని చెప్పి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు టెక్నికల్గా ఎవరైనా మంచి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వింటూ ఉంటారు. టెక్నాలజీ పట్ల ఆయనకున్నటువంటి మక్కువ హైటెక్ ముఖ్యమంత్రి అని చెప్పి పిలిచే స్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడు అది ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అప్పట్లో. కానీ ఇప్పుడు అందరూ చూస్తున్నారు టెక్నాలజీ ఎంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తున్నటువంటి టెక్నాలజీ ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్కి బాగా ఎక్కుతుంది, పాజిటివ్ సంకేతాలను కూడా ఇస్తుంది. మేము మిజైల్స్ చంద్రబాబు మా GPS అని చెప్పి అన్నారు లోకేష్ గారు. మా మంత్రుల మధ్య పనిలో పోటీ, ప్రజల ఆశయాలను నిలబెట్టుకోవడం మా బాధ్యత. యూరోప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేష్. వైకాపా ప్రభుత్వంలో కోడిగుడ్డు మంత్రిని దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే బాగా చలిగా ఉంటుందని అందుకే వెళ్ళలేదని చెప్పారు. కానీ ఎండ, వాన, చలి ఏదీ లెక్క చేయకుండా ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి మన సీఎం చంద్రబాబు. ఆయన నాయకత్వంలో మా యంగ్ టీం పనిచేస్తుంది. 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవంతో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆయన మెంటరింగ్ మా అదృష్టం. మేమందరం మిజైల్ లాంటి వాళ్ళం. చంద్రబాబు మాకు GPS అని ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు. చంద్రబాబు నాయకత్వంలో తామంతా ఎలాంటి ఈగోలు లేకుండా పనిచేస్తున్నామన్నారు. నేను విశాఖ ఎకనామిక్ కారిడార్ అంటే టీజీ భరత్ తిరుపతి ఎకనామిక్ కారిడార్ అంటున్నారు. పెట్టుబడులకు మేము పోటీ పడుతున్నామని లోకేష్ చెప్పారు. పని విషయంలో క్యాబినెట్లో సహచరుల మధ్య పోటీ వాతావరణం ఉందన్నారు. జ్యూరిక్లో యూరోప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేష్ మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పులుంటే చెప్పండి, ఇది కావాల్సింది. తప్పులు చేయడం సహజం, ఏ ప్రభుత్వం అయినా. తప్పుల్ని చెప్పినప్పుడు వాటిని సరి చేసుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో ముఖ్యం. అదే చెప్తున్నారు. గత ఎన్నికల్లో ఏ ఆశయాలతో ప్రజలు మమ్మల్ని గెలిపించారో వాటిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది మన ప్రభుత్వం. 10 నిర్ణయాల్లో 3 తప్పులు ఉంటాయి. వాటిని తెలియాల్సిన బాధ్యత మీపై, సర్దిద్దుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. పవన్ చెప్పినట్లు ఈ ప్రభుత్వం కనీసం 15 ఏళ్ళు ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడారు అక్కడ. తెలుగు వారిని కలిసాకే ముందుకు. సముద్రాలు దాటినా మీరు సాంప్రదాయాలు మర్చిపోలేదు. తెలుగును, తెలుగు సాంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకుంటున్నారు. జ్యూరిక్లో తెలుగు వారి జోష్ అదిరిపోయింది. యూరోప్లో ఉన్న సుమారు 20 దేశాల నుంచి తెలుగు వారి సమావేశానికి వచ్చారు. సీఎం చంద్రబాబు, నేను ఏ దేశం వెళ్ళినా ముందు తెలుగు వారిని కలిసాకే అధికారిక కార్యక్రమాలకు వెళ్తున్నాం. గత ఏడాది ఏపీ గ్రోత్ స్టోరీ ఇక్కడే ప్రారంభమైంది. మీతో సమావేశం తర్వాత దావోస్ సమావేశానికి హాజరయ్యాం. అక్కడి నుంచి తిరుగులేదు. 18 నెలల్లో 23,50,000 కోట్ల పెట్టుబడులు, తద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి. భారతదేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.3% ఒక్క ఏపీకే వచ్చాయి. మొత్తం టోటల్ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 25.3% ఉందంటే మేజర్ షేర్. చంద్రబాబు అప్పట్లో ఐటీ, ఇప్పుడు క్వాంటమ్ అని మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. గూగుల్ $15 మిలియన్ పెట్టుబడి ఏపీలో పెడుతుందన్న, ఈరోజు పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రం వైపు చూస్తున్నారన్న, అందుకు కారణం చంద్రబాబు. ఆయన చాలా రేర్ పీస్, యునిక్ పీస్.
ఆయన్ని మనం అనుసరిస్తే చాలు. భోగాపురం విమానాశ్రయం, రాజధాని అమరావతి నిర్మాణం, క్వాంటమ్ టెక్నాలజీ అంటుంటే కొందరు విమర్శలు చేస్తున్నారు. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని జగన్ ఎగతాళి చేశారు. అక్కడే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించి చూపించారు చంద్రబాబు అని లోకేష్ పేర్కొన్నారు. మీరే మా అంబాసిడర్లు, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగు జాతి గర్వం పడేలా పనిచేద్దాం, మీరంతా మా బ్రాండ్ అంబాసిడర్, ఏపీలో పెట్టుబడులు పెట్టండి, మీరు పనిచేసే కంపెనీలకు విస్తరించే ఆలోచన ఉంటే వారికి ఏపీ గురించి చెప్పండి అని ప్రవాసాంధ్రులకు లోకేష్ పిలుపునిచ్చారు. ఏడుపుగొట్టు టీం 11, ఏపీలో టీం 11 ఉంది, అదో ఏడుపుగొట్టు టీం. పెట్టుబడులు తీసుకొస్తామంటే ఏడుస్తారు. పెట్టుబడుల కోసం మేము విదేశాలకు వెళ్తే ఏపీకి రావద్దని ఆ కంపెనీలకు ఈమెయిల్స్ పెడతారు. సీఎం చంద్రబాబును చూసి ఆ కంపెనీలు వస్తే మాత్రం ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు. వారికి కోడికత్తి, బాబాయిలు లేపేయడం, తల్లిని చెల్లిని గెంటేయడం వంటి క్రెడిట్లే ఇవ్వగలవని లోకేష్ అక్కడ విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు టీం 11 మంది ఎమ్మెల్యేలు. సో మా పోర్టుల్లో హైడ్రోజన్ పైలట్ వాహనాలను తయారు చేయండి, ఇది ఇన్నోవేషన్. ఎవల్యూషన్ సినర్జెటిక్ ఎండి జోస్ మెల్లాడతో మంత్రి లోకేష్. విశాఖపట్నం, కాకినాడ పోర్టులో హైడ్రోజన్ టెర్మినల్ ట్రాక్టర్స్, పైలట్ వాహనాలను తయారు చేసి వినియోగించాలని కాంపాక్ట్ వెహికల్స్, మొబిలిటీ సిస్టమ్స్ అభివృద్ధిలో ప్రత్యేకత కలిగిన ఏఓ సంస్థను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కోరారు. సో ఇక్కడ మనకు ఓడరేవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడికి వచ్చి అక్కడ పెట్టమన్నారు. పార్కులు, పోర్టులు, ఇంజనీరింగ్ శాండ్ బాక్స్ అందిస్తూ ఏపీ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు సాకారం చేయబోతుంది అని చెప్పి వివరిస్తూ వాళ్ళని ఆహ్వానించారు లోకేష్ గారు. సో దావోస్లో చంద్రబాబు గారి బ్రాండ్ యూనిక్ అండ్ రేర్ పీస్ ఆయన, అది ఆంధ్రప్రదేశ్కి ఓ పెద్ద అసెట్. అందుకే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి. పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలో మిజైల్స్ లాగా దూసుకెళ్తామని చెప్పి చంద్రబాబు గారిని పొగుడుతూ, చంద్రబాబు గారిని ప్రశంసిస్తూ లోకేష్ గారు చేసినటువంటి ప్రసంగం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆకట్టుకోవడంతో పాటు పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ వైపు వాళ్ళని మళ్లించగలిగారని చెప్పి చెప్పచ్చు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.